హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. మైదా పిండి, గోధుమ పిండి, ఓవెన్ లేకుండా హెల్తీగా గోధుమ రవ్వతోటి కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్న వారైనా చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ సింపుల్ కేక్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకోవాలి. ఇలా లావుగా ఉన్న రవ్వైనా పర్వాలేదు, సన్నటి రవ్వనైనా వేసుకోవచ్చు. లేదంటే ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది కదండి, జవ్వ రవ్వ అంటారు కదా, అదైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ రవ్వను కొంచెం పొడిలా అయ్యేలా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తని పొడిలా అయితే అవ్వదండి, కొంచెం రవ్వ రవ్వగానే ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు బెల్లం పొడిని వేసుకోవాలి. సన్నటి రవ్వను ఉపయోగిస్తున్నట్లయితే రవ్వ బెల్లం కలిపి గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకునే పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి 3/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన రవ్వ బెల్లం కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఎక్కడైనా చిన్న చిన్న ఉండలు ఉంటే అవి కూడా పొడిలా అయిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు నూనెను వేసుకోవాలి. ఎటువంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ని వేసుకోవాలి. నూనెకి బదులుగా నెయ్యి కానీ బటర్ని కానీ ఉపయోగించినట్లయితే రుచి ఇంకా బాగుంటుంది. అలాగే 1/4 కప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. పచ్చి పాలైనా పర్వాలేదు, వేడి చేసి చల్లార్చిన పాలైనా పర్వాలేదు. రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను మాత్రమే ఉపయోగించండి. కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా కొంచెం పలుచగా ఉండేటట్లుగా కలుపుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా కొద్దిసేపు పక్కన పెట్టుకోవడం వల్ల బెల్లం అంతా కరిగిపోయి బాగా కలిసిపోతుంది. ఇప్పుడు కేక్ మోల్డ్ని తీసుకుని ముందుగా ఆయిల్ని అప్లై చేసుకోండి. తర్వాత 1 స్పూన్ మైదా పిండి వేసుకుని మొత్తం అంతా డస్ట్ చేసుకుని ఉంచుకోండి. బటర్ పేపర్ అవసరం లేదండి, ఈ కేక్ చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బేకింగ్ కోసం అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టుకోండి. అందులోకి ఒక స్టాండ్ని కానీ ప్లేట్ని కానీ ఉంచుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకు పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ చూడండి, కొంచెం గట్టిగా అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మరికొద్దిగా పాలు వేసుకుని కలుపుకోండి. నేను మొత్తం 1/2 కప్పు వరకు పాలు తీసుకున్నానండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత నాకు 2-3 టేబుల్ స్పూన్ల వరకు పాలు అనేవి మిగిలాయి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ముందుగా రెడీ చేసుకున్న కేక్ మోల్డ్లోకి వేసుకోవాలి. ఇలా కేక్ మోల్డ్లోకి అంతా వేసుకున్న తర్వాత 1-2 సార్లు ట్యాప్ చేసుకుని తీసుకోండి. తర్వాత పై భాగంలో మీకు నచ్చిన టాపింగ్స్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకున్న ఈ కేక్ టిన్ని ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి ఉంచుకుని మీడియం ఫ్లేమ్లో 25-30 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఓవెన్ ఉపయోగిస్తున్నట్లయితే ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 15-20 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ లోపల వరకు బాగా ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. క్లీన్గా వచ్చినట్లయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ కేక్ టిన్ని బయటకు తీసుకుని క్లాత్ కప్పుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్స్ ఒకసారి నైఫ్ తోటి లూజ్ చేసుకుని కేక్ మోల్డ్ పైన ప్లేట్ ఉంచుకుని ఇలా రివర్స్ చేసినట్లయితే చాలా ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. కేక్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి. రుచి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సింపుల్గా అప్పటికప్పుడు కేక్ చేయాలంటే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చేసే మైదా పిండి, గోధుమ పిండి, బొంబాయి రవ్వతో చేసిన కేకుల కంటే ఈ కేక్ రుచి చాలా బాగుంటుందండి. అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఈ కేక్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.